హలో, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు జొన్న పిండి సూప్ చేస్తున్నానండి. దాంట్లోకి వెజిటేబుల్ మేము ఎర్ర గుమ్మడికాయ చిన్న ముక్క ఇంతవరకు కట్ చేసుకున్నాను. అది పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాను. బాగా ఉడికిపోయిన తర్వాత జొన్న పిండి 3 స్పూన్లు వేయించి పెట్టుకున్నాను అనమాట. దాన్ని వేపితే స్మెల్ బాగుంటుంది సూపు. బాణలు పెట్టి 2 స్పూన్లు నూనె వేసి 2 ఎండుమిరపకాయలు సన్నగా గిల్లి వేసేసాను. దాంట్లో కొంచెం జీలకర్ర బాగా వేగిన తర్వాత ఆ జొన్న పిండి వాటర్లో కలుపుకోవాలి. వాటర్లో ఇలా కలిపేసుకున్నాను. ఇది దాంట్లో పోసేస్తే నేను 3 స్పూన్లు వేసానండి. ఒక 5 మెంబర్స్ తాగొచ్చు ఆ సూపు. ఒక్కొక్కరు ఒక్కొక్క కప్పు తాగినా కూడా కడుపు నిండిపోతుంది. మీ ఇష్టం, ఏ కూరగాయలైనా వేసుకోవచ్చు. మేము మాత్రం ఎర్ర గుమ్మడికాయ వేసుకుంటాము. దాంతో బాగుంటుంది టేస్ట్. అందుకని మేము దాంతోనే చేసుకుంటాము. జొన్న పిండి గుమ్మడికాయ 2 మంచి హెల్తీ ఫుడ్డే. అది కలిపి పెడుతూ ఉండాలి, లేకుంటే అడుగు ఉంటుంది అది. ఇంతలోపల గుమ్మడికాయ బాగా మిక్సీ అయినా వేసుకోవచ్చు. మేము మిక్సీ అయి పట్టము. ఇదిగో ఇలా నలిపేస్తాం అనమాట. బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి కొంచెం మనకు పంట కింద కూడా తగులుతూ ఉంటుంది సూప్ తాగుతుంటే. దీంట్లో కొంచెం సాల్టు మీకు రుచికి సరిపడా, కొంచెం పెప్పరు వేసేసుకొని బౌల్లోకి పోసుకొని తాగేయడమే వేడిగా. చాలా బాగుంటుంది. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ అండి.